ఓం నమో నైమిస వెంకటేశాయ నమః. 66వ శతక పద్యాన్ని ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఎల్ల ఋషి దేవ హృదయాల తెల్లదనము సచ్చరిత తప చైతన్య శక్తి గలుగు గుర్రమై వచ్చెదను నీదు గుడికి ఎక్కి విహరణముల సల్పు నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, దేవతల మహర్షుల హృదయములోని తెల్లదనము, పవిత్రత, మహా చైతన్య శక్తి కలిగిన తెల్ల గుర్రముగా మారి నీ గుడికి వస్తాను తండ్రి. నన్ను అధిరోహించి వెళ్ళి భక్తుల్ని అనుగ్రహించు స్వామి అని ఈ పద్యములో మనము భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాము. 67వ శతక పద్యము. సర్పవాహనమగుచు కందర్పజనక పడగలన్నీ గొడుగులుగా పట్టి నీకు వాన ఎండల నుండి కాపాడుచుండు వినయడగుచును నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, నేను నీకు శేషవాహనముగా మారి పడగల గొడుగులు పట్టి వాన ఎండల నుండి కాపాడుతాను తండ్రి. నన్ను అనుగ్రహించు నైమిస వెంకటేశ అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. 68వ శతక పద్యము. ఏనుగునై ఊరేగించి ఎరుకగలిగి తీసుకొని పోయి నిన్ను గోమతి నదికిని ప్రేమతోడ చక్రస్నాన విధి జరిపెద విభుదుల్ని మించి నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, నేనొక ఏనుగునై నిన్ను నైమిసమంతా ఊరేగిస్తూ గోమతి నదికి తీసుకొని వెళ్ళి వేద పండితుల కన్నా గొప్పగా చక్రస్నానము చేయిస్తాను స్వామి. అలా నన్ను అనుగ్రహించు తండ్రి అని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కరించుకుందాం. 69వ శతక పద్యము. సరసమౌ వసంతోత్సవ సమయమందు లలితముగ బుగ్గలకునే గులామునౌదు స్నాన వేళ వర్ణ జలమై మేనికెళ్ళ ప్రేమ తెలిపెద నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, సరసమైన నీ వసంతోత్సవ సమయములో నీ బుగ్గలకు నేను గులామునవుతాను తండ్రి. నిన్ను వాడల వాడల వెంట వసంతము, వాడల వాడల వెంట వసంతము అని నీకు వసంతోత్సవము జరిపేటట్టు నువ్వు స్నానమాడే వేళ రంగునీరుగా మారి నీ తనువులోని అణువణువున నా ప్రేమను తెలియచేస్తాను తండ్రి. ఈ విధముగా నన్ను అనుగ్రహించు ఓ నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. 70వ శతక పద్యము. హంసపై వచ్చు స్వామిపై అమ్మపైన చల్లగాలి విరులు వెదజల్లు మనుచు నదికి అటూ ఇటూ గల మల్లె పొదలు పలికే వెళ్ళి విరియుచు నైమిస వెంకటేశ. ఓ నైమిస వెంకటేశ, గోమతీ నదిలో హంసవాహనంపై వచ్చే అమ్మపైన స్వామి నీపైన చల్లటి గాలి వీస్తూ ఉండే సమయములో మల్లె చెట్టు యొక్క పూలన్నీ నీ మీద వెదజల్లుతూ ఉంటే ఇటు చల్లటి గాలి అటు సుగంధ పరిమళాలు వెదజల్లే మల్లెపూలు యొక్క సువాసనలు నీకు సమర్పిస్తూ ఉంటే రెండు కళ్ళు చాలవు ఈ యొక్క వేడుకను చూస్తుంటే. అటువంటి చిన్న ఈ వేడుకను చేసే ఆ శక్తిని మాకు అనుగ్రహించు తండ్రి. ఓ నైమిస వెంకటేశాయ అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాము. ఓం నమో నైమిస వెంకటేశాయ.